ప్రశ్న అసలెక్కడి నుంచి వస్తుంది? ఇది వదిలేస్తాను, నాది కాదు, ఇది నాది, నేను స్వీకరిస్తాను. ఇది ఒకటి పట్టుకుంటాను, ఒకటి వదిలేస్తాను అనే ప్రశ్న అసలెక్కడుంది? ఆ! వైరాగ్యము అన్న దానికి ఆ పొర కప్పేసింది చూశారు మనుషుల మనసుల్లో. దాన్ని జనకుల వారు పూర్తిగా తీసి పడేశారు ఆ పొరని. వైరాగ్యం అంటే ఏంటి? పొద్దున్నే నిద్దట్లో లేచారు. నిద్దట్లోంచి లేచారు. కలలొచ్చాయి రాత్రి. ఆ కలలన్నీ నేను త్యాగం చేసేస్తున్నాను అంటారా? కల అయిపోయింది. ఎప్పుడైతే నిద్దట్లోంచి లేచారో కల అయిపోయింది. మెళకువ వచ్చేసింది మీకు. ఆల్రెడీ కల మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది. మీరు కలని వదిలేశారు అని నేను నన్ను వదిలేశాము అనేది అవసరం లేదు. అసలు అర్థమే లేదు దానికి. ఆల్రెడీ వెళ్ళిపోయిందది. అసలు ముందు ఏది పట్టుకుని వేళ్లాడకూడదు మీరు. పట్టుకుని వేళ్లాడలేరు. ఒక కథ చెప్తున్నారు ఇక్కడ గురుదేవులు. ఒకడు చంద్రుడి వైపు చూసాట పైకి. చూసి రే నేనొక నిర్ణయం తీసుకున్నాను. రేపు ఈ చంద్రుడిని కొనేస్తాను అన్నట్ట. రెండో వాడు చెప్పాట. నువ్వెక్కడ కొంటావు? నేను అమ్మితే కదా అసలు నీకు అమ్మనే అమ్మను నేను అన్నట్ట. హ్మ్. అలా ఉంటుంది. ఆ! ఒకళ్ళు ఏదైనా వదిలేయొచ్చు. త్యాగం చెయ్యొచ్చు. అష్టావక్రుల వారు చెప్తున్నారు. ఏది త్యాగం చెయ్యాలి? ఏదైనా నీ దగ్గర నీది అయితే నువ్వు త్యాగం చెయ్యొచ్చు. నీ దగ్గర ఏదుంది? నీ సొంతమైనదేది? ఏమీ లేదు. నువ్వు పట్టుకు వెళ్లాడుతున్నదేముంది ముందు? అసలు ఏమీ లేదు. ఈ సృష్టిలో నువ్వే అసలు ఇన్‌సిగ్నిఫికెంట్. ఏమీ అసలు నలకంత కూడా కాదేమో నువ్వు ఈ అనంత సృష్టిలో. అప్పుడు నువ్వు ఏది నాది అని తీసుకుంటావో, ఏది కాదు అని త్యాగం చేసేస్తావు అంటూ ఇక్కడ చెప్తున్నారు గురుదేవులు. కోర్స్‌లో మొట్టమొదట సూత్రం ఉంది చూసారు. ప స్వీకరించండి. ఎలా ఉండే మనుషుల్ని అలాగా స్వీకరించండి అని చెప్తున్నారు. చెప్తాం కదా మనం కోర్స్‌లో. జనకుల వారి ప్రకారంగా మనుషులే లేరు. ఇంక ఏమిటి నువ్వు స్వీకరిస్తావు? నువ్వే నెలకంత కూడా కాదు అనంత సృష్టిలో. ఈ మనిషి ఒక మనిషిని లెక్క జూసుకుంటే నథింగ్. ఇంక మనుషులే నథింగ్ అయితే ఇంకెవరిని నువ్వు స్వీకరిస్తావు? మొట్టమొదటి సూత్రాన్ని క్యాన్సిల్ చేసి పడేశారు జనకుల వారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్‌లో. హ్మ్. ఎవరితో మాట్లాడగలరు జనకుల వారి అష్టావక్ర గీత? కోర్సు చేసిన వాళ్ళతోటే చెప్పగలరు. చెప్పి మళ్ళీ ఆ సూత్రాన్ని క్యాన్సిల్ చేయగలరు. చేస్తున్నారు. కోర్స్ చేయడానికి ముందు ఇది చెప్పినా మనుషులకి అర్థం కాదు. ఏది నువ్వు స్వీకరిస్తావు? ఇంకొక మనిషి ఉంటే కదా! అంతటా ఒక్కటే నిండి ఉంది. చిన్మాత్ర ఒకటే చైతన్యం అంతటా ఉంది. రెండుంటే కదా! నువ్వు వేరు, వాళ్ళు వేరు అనుకుంటే కదా స్వీకరించడము. అంతటా ఒకటే చైతన్యం చిన్మాత్ర. ఇంక స్వీకరించేదేముంది? ఏదో నీ చెయ్య నీ కాలుని స్వీకరించింది. అర్థం లేనిది కదా! ఏదైనా ఒకదాన్ని వేరేగా ఉంది అని కనుక నువ్వు భావిస్తే, అక్కడ ద్వంద్వం మొదలవుతోంది. రాగము, ద్వేషము, ఫర్, అగైనెస్ట్, దుఃఖము, సుఖము, ప్రేమ, అసూయ, అసహ్యము, ద్వేషము. ప్రేమిస్తారు. మళ్ళీ కాసేపట్లో ద్వేషం మొదలవుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఒక అనంతంలో భాగము అని నువ్వెప్పుడైతే గ్రహించావో నువ్వు చాలా స్థిరంగా నీ చైతన్యంలో ఉంటావు. దానర్థము నువ్వు ప్రేమించట్లేదు అని కాదు.
ప్రేమలో ఒక స్టెబిలిటీ ఉంది, స్థిరత్వం ఉంది, స్థిత ప్రజ్ఞత ఉంది, ఒక రాజసం ఉంది. జనకుల వారి రాజసం ఉంది ఆ ప్రేమలో. అవసరాన్ని బట్టో దురాశ కోసమో ప్రేమించడం కాదు, ఒక కృతజ్ఞతలోంచి వచ్చే ప్రేమ. ఆ దురాశ, అవసరాన్ని బట్టి వచ్చే ప్రేమ ఉంది చూశారు, అందులో మెచ్యూరిటీ లేదు, పరిణతి లేదు. కానీ కృతజ్ఞతలోంచి వచ్చే ప్రేమ చాలా చాలా పరిణతి చెందింది, చాలా స్థిరమైనది. ఏదో ఒక ఫీలింగ్ వస్తే, ఏదో తుమ్మితో ఊడిపోయే ముక్క అంటారు చూశారు, ఒక ఫ్లష్ ఆఫ్ ఇమోషన్, ఒక ఫీలింగ్ వస్తే ఆ ప్రేమ వెళ్ళిపోయేది కాదు. ఒక ప్రవర్తనో, ఒక ట్రీట్మెంటో, ఒక ఫీలింగో, ఏదో ఒకటి వచ్చేసరికల్లా ఈ ప్రేమ మారిపోదు. 99% మంది ప్రజలు ఈ ప్రపంచంలో ఇటువంటి మెస్లో, ఏమంటారు, చెత్తలో చిక్కుబడిపోతూ ఉంటారు. ఎదుటి వాళ్ళ ప్రవర్తనకో పట్టుకుని వేళ్లాడుతూ ఉంటారు. వాళ్ళ ప్రేమని వాళ్ళ ప్రవర్తనకో మాటలకో కట్టిపడేస్తూ ఉంటారు. చిన్నగా మొదలవుతుంది. ఎలా? భర్త ఏదో పనుండి భార్యకి చెప్పడం మర్చిపోవచ్చునుగాక, అప్పుడు మొదలవుతుంది, నువ్వన్నీ రహస్యంగా ఉంచుతున్నావు నా దగ్గర, ఏది చెప్పవు. ఎప్పుడో సడన్ గా ఓ సినిమాకి వెళ్ళాలి అని 30 అనిపించింది రూపాయలే ఉన్నాయి. భర్తకి. అనిపిస్తే వెళ్ళిపోయి ఉండొచ్చునుగాక, భార్యకి విసుగొచ్చేస్తుంది, అనుమానం మొదలవుతుంది, నాకు చెప్పకుండా సినిమాకి ఎందుకు వెళ్ళిపోయావు. అదే చాలా సార్లు అయిపోయింది అనుకోండి, ఏదో నా వెనకాతల కథ నడుపుతున్నాడు, దానికి ఇంకా భర్త ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడానికి విసిగిపోతాడు. ఎంతగా ప్రే ప్రేమించే వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడం మొదలు పెడుతూ ఉంటామో, ఏమంటారు, సంజాయిషీలు ఇవ్వడం చేస్తూ ఉంటామో, అంతగా చెత్తలో కూరుకుపోతూ ఉంటుంది ఆ ప్రేమ, చెత్తలోకి వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళ మధ్య సంబంధం. ఏది స్వీకరించడానికి లేదు, ఏది త్యాగం చేయడానికి లేదు. ఇక్కడ ఈ విశ్వమంతా కూడా మాయతో చెయ్యబడింది. ఎలా అయితే మెజీషియన్స్, మాంత్రికులు మాయ చేస్తూ ఉంటారో, అలా ఈ విశ్వమంతా మాయ. చూసారు, మాంత్రికులు చేస్తూ ఉంటారు, సడన్ గా నిప్పు పుడుతూ ఉంటుంది స్టేజ్ మీద, లేదు కత్తితో ఒక అమ్మాయిని కోసి పాడేస్తారు, మళ్ళీ అమ్మాయి వచ్చేస్తూ ఉంటుంది. లేదు కరెన్సీ నోట్లని తగలబెట్టేస్తారు, కానీ మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి. కర్చీఫ్ ఇలా ఆడిస్తారు, ఒక పావురం వచ్చేస్తూ ఉంటుంది. ఇటువంటి మాయలన్నీ ఉంటాయి చూసారు, అలాంటి మాయలతో చెయ్యబడిందే ఈ ప్రపంచము. మ్యాజిక్, మాయా, మిరకిల్ కనిపిస్తూ ఉంటాయి, మళ్ళీ మాయమైపోతూ ఉంటాయి వస్తువులు. ప్రపంచమంతా అటువంటిదే. ఆ చైతన్యంలో ఇటువంటి మాయలతో తయారు చేయబడిందే. విశ్వమంతా ఒక మ్యాజిక్ షో. మనుషులు ఈ మ్యాజిక్ షోలో కూరుకుపోతూ ఉంటారు, అదే నిజం అనుకుంటూ ఉంటారు. ఎలా అయితే పిల్లలు మ్యాజిక్ షోలో మైమరిచిపోతారో, మనం కూడా ఈ మాయలో మర్చిపోతూ ఉంటాము, మైమరిచిపోతూ ఉంటాము, అదే నిజం అనుకుంటాము. రకరకాల ఫీలింగ్స్ బయట వ్యక్తపరుస్తూ ఉంటాము. ఇదొక మ్యాజిక్ షో, మెళకువ తెచ్చుకో, నిజాన్ని చూడు. చాలా సృష్టించబడ్డాయి ఇక్కడ, చాలా ఎక్కువ మాయ సృష్టించబడింది. ఇంకా ఇంకా కొత్తగా ఏదో మాయ చేయాల్సింది, ఇంకేదో సృష్టించాల్సిన అవసరము లేదు. కావాల్సినంత మాయ ఉంది ప్రపంచంలో. కావాల్సినన్ని మాయలు మంత్రాలు మాయలు జరుగుతూనే ఉన్నాయి, మాంత్రికుడిలాగా జరుగుతూనే ఉన్నాయి. మీరు ఇందులో కూరుకుపోతున్నారు, మైమర్చిపోతున్నారు.
టైం వచ్చింది, మెళకువ తెచ్చుకోండి. సచ్చే బ్లెస్సింగ్ గురుదేవులు ఇస్తున్నారు ఇక్కడ మనకి. సమయం ఆసన్నం అయింది మీకు. సాధన మార్గంలో మెళకువ తెచ్చుకుని చూడండి. ఏ మిరకిల్ అయినా సరే ఎలాంటిది అంటే, ఈ మాయ కాసేపు అబ్బురపడతాం దాన్ని చూసి. కాసేపు ముచ్చట పడతాము కొన్ని క్షణాలు. ఆ తర్వాత ఏమవుతుంది? అలవాటయిపోతుంది. మ్యాజిక్ షో కూడా చూడండి. ఆ కర్చీఫ్‌తో అదిలించి, విదిలించి పావురాన్ని తీయడం అనేది ఇవాళ చూస్తారు, రేపు చూస్తారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కి వెళ్లారనుకోండి, మ్యాజిక్ షో నడుస్తోందనుకోండి, ప్రతిరోజు అదే మ్యాజిక్ షోకి వెడతారా? ఒకరోజు ఎడతారు, రెండో రోజు వెడతారు. ఆ తర్వాత ఇంకొక స్టాల్‌కి వెడదాంలే. మెడ్రాస్ అప్పడమా ఏమది? అదేదో తిందాంలే, మిర్చి బజ్జీ తిందాంలే అనుకుంటాం కానీ, ఇది ఒక కాన్సెప్ట్ అయిపోతుంది మన మనసుల్లో. ఆ మాయ కూడా కాసేపే అబ్బురపడడానికి, ఆ తర్వాత మనసుల్లో అది ఒక కాన్సెప్ట్ అయిపోతుంది. స్వీకరించేస్తాం దాన్ని, ఇది ఇలానే ఉంటుంది అని. అంతే. ఆ అద్భుతంలాగా దాన్ని మరి చూడము. ఎలా అయితే ఊరికే ఆ మొక్క అలా అసలు ఎలా ఎదిగిపోయింది, చిగురాకొచ్చేసింది, ఇట్టే పెరిగిపోయింది, ఆ పువ్వెలా వచ్చింది ఆ మొక్కలోంచి అని అబ్బురంగా చూస్తామా? చెప్పండి. ఏమీ లేని దగ్గర ఎలా అండి ఇంత మొక్క పెరిగిపోయింది, నిన్నటికి ఏమీ లేదు అని అబ్బురంగా చూస్తామా? అద్భుతం కింద దాన్ని చూస్తామా చెప్పండి? ఎన్నాళ్ళు చూస్తాము? దాన్నొక మాయ కింద చూడము. ప్రపంచమా అంతా అటువంటి మాయలతో తయారు చేయబడిందే అని చెప్తున్నారు జనకుల వారు. మెళకువ తెచ్చుకో. చిన్మాత్ర. ఈ చైతన్యాన్ని ఎరుకలో ఉంచు. చూసే మనం అనుభూతి చెందే వస్తువులున్నాయి చూసారు. ఈ సంఘటనలు జరుగుతున్నాయి చూసారు. వీటినే అందులో కొట్టుకుపోకు. కొంతమంది గురువులు కూడా, మాస్టర్స్ కూడా మాయలు చేస్తూ ఉంటారు. ప్రజల్ని ఆకర్షించడానికి. ఈ మాయలో పడిపోయిన మనుషులని ఆకర్షించడానికి గురువులు కొన్ని మాయలు, మంత్రాలు చేస్తూ ఉంటారు. మ్యాజిక్కులు చేస్తూ ఉంటారు. ఏమి? ఉంగరాలు తీయడమో, శివలింగాలు తీయడమో ఏవో చేస్తూ ఉంటారు కదా! అది ఎందుకు? అది ఏమీ కాదు. ఊరికే ఏదో ఒకటి సృష్టించినట్లుగా, ఎలా అయితే ఇక్కడ మాయ జేస్తున్నాడో అలాగనే ఈ సృష్టి అంతా కూడా మాయా అని తెలియజెయ్యడానికి వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. కాసేపయ్యాక ఆ గురువులు అటువంటి పనులు చేయడం కూడా ఆపేస్తూ ఉంటారు. ఎందుకు? మీరు గ్రహించడానికి అటువంటివి క్లూ ఇస్తున్నారు అంతే. ఇలా ఉంటుందిరా అంతా మాయా, ఇంద్రజాల. ఇదంతా ఒక మాయ. ఒక మ్యాజిక్. హ్మ్. ఇంకొక మాయలో పడాల్సిన అవసరం లేదు. మెళకువ తెచ్చుకో నువ్వు. ఆ శుద్ధ చైతన్యము. చిన్మాత్ర. అది నువ్వు గ్రహించు. చాయ్ కరోతే. 2 లేవు. ఒక్కటే. 2 ఉంటే కదా! ఒకటి స్వీకరించడానికో, త్యాగం చేయడానికో, గ్రహించడానికో, త్యాగం చేయడానికో అర్థం లేదు. అంతటా ఉన్నది ఒక్కటే. చాయ్ కరోతే. ఆనరింగ్ ద సీక్రెట్ రేపు మొదలెడదాం. రహస్యాన్ని చాయ్ కరోతే.